నమస్తే. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ మీద ఉన్నాం. సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ముగింపు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రధానంగా నగరం నడిపెట్టినటువంటి ట్యాంక్ బండు, అదేవిధంగా నక్లెస్ రోడ్ ఈ ప్రాంతంలో అయితే ఇవాళ ఎయిర్ షో నడుస్తోంది. సో ఎయిర్ షోలో భాగంగా చాలామంది వస్తూ ఉన్నారు. ఎయిర్ షోను కళ్ళకు కట్టినట్టుగా ప్రదర్శన జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని చూడడానికి చాలామంది వస్తున్నారు. కొంత ఈ యొక్క నక్లెస్ రోడ్ అదేవిధంగా ట్యాంక్ బండ్ ఈ ప్రాంతంలో అయితే కొంత ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో కొంత ట్రాఫిక్ అయితే మనకు అనిపిస్తుంది. సో ఇప్పటికే కొంత ఏర్పాట్లు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూసాము. ముమ్మరంగా ఏర్పాటు చేశారు. వస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వస్తున్నటువంటి ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలుగా అటు ట్రాఫిక్ నుంచి కావచ్చు, అదేవిధంగా ఇక్కడ కొన్ని వేదికలు ఏర్పాటు చేశారు, కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు. సో చాలా అరుదుగా జరిగేటువంటి ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి సూర్యకిరణ్ విమానాలు 9 విమానాలు ఒక్కసారిగా ట్యాంక్ బండ్ పై నక్లెస్ రోడ్పై గాల్లో చక్కర్లు కొడుతూ వైమానిక విన్యాసాలు చేస్తుంటాయి. విన్యాసాలకు సంబంధించి ఇప్పటికే 9 సూర్యకిరణ్ విమానాలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సో ప్రపంచవ్యాప్తంగా కేవలం ఈ సూర్యకిరణ్ విమానాలు లాంటి ఇటువంటి విన్యాసాలు చేసేటువంటి 5 టీములు మాత్రమే ఉంటాయి. సో 5 టీములు ఒక టీం హైదరాబాద్కు వచ్చింది. ఆ టీమే సూర్యకిరణ్ విమానాలతో విన్యాసాలు చేయబోతోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో చాలా అరుదుగా జరిగేటువంటి ఈ యొక్క విన్యాసాలని చూడడానికైతే సో నగరం నడిబొడ్డుకు చాలామంది చేరుకుంటున్నారు. సో ఇప్పటికే విన్యాసాలు మనం చూస్తూ ఉన్నాము. ఒకసారిగా ఎయిర్ షోకి సంబంధించినటువంటి విన్యాసం మనం చూస్తే అనేకమైనటువంటి విన్యాసాలు అయితే ఎయిర్ ఫోర్స్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే చాలా ప్రాక్టీస్ ఉండాలి ఎయిర్ షోకి సంబంధించి. ఎయిర్ షోలో విన్యాసం చేసేటువంటి వైమానిక విన్యాసాల్లో భాగంగా ఎవరైతే పైలట్ ఉంటారో సో పైలట్ చాలా జాగ్రత్తగా వాటిని హ్యాండిల్ చేస్తూ ఉండాలి. ఆ విన్యాసాలని ప్రజెంటేషన్ చేస్తూ ఉండాలి. కాబట్టి సో ట్యాంక్ బండ్కి అయితే చాలామంది చేరుకుంటున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో ముగింపు విజయోత్సవాల్లో భాగంగా అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలోకి సంబంధించి ఈ యొక్క సూర్యకిరణ్ 9 విమానాలు అయితే ఇక్కడ విన్యాసాలు చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాటు. సో అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ పక్కనే ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో భారీ లైటింగ్ తోటి భారీ స్టేజ్లను ఏర్పాటు చేశారు. మంచి సౌండ్ సిస్టము, మంచి లైటింగ్తో అంతా కూడా హైదరాబాద్ నగర నడిబొడ్డైనటువంటి ట్యాంక్ బండు జిల్ జిల్ జిగేలమంటోంది. సో ప్రజా ఉత్సవాలకు సంబంధించి ప్రజా విజయోత్సవాలకు సంబంధించి ముగింపు వేడుకలు కాబట్టి వేడుకలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా తగ్గట్లేదు. అన్ని రకాలుగా అంగరంగ వైభవంగా అయితే వేడుకలకు సిద్ధమవుతోంది. ఒక్కసారి నా బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు మీరు. అంబేద్కర్ స్టాచ్యూ బ్యాక్ సైడ్ అంతా కూడా ఏదైతే ప్రసాద్ ఐమాక్స్ పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో చాలా వరకు ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ రాత్రి 6 గంటలకు కావచ్చు 7 గంటలకు సో మ్యూజికల్ నైట్ని ఏర్పాటు చేశారు. మ్యూజికల్గా చాలామంది సింగర్ రాహుల్ సిప్లగంజ్ కూడా ఈ మ్యూజికల్ నైట్కి రాబోతున్నారు. అక్కడ పాటలు పాడబోతున్నట్టుగా తెలుస్తోంది. అండ్ దాంతోపాటు చాలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూ పక్కన దానికి సంబంధించినటువంటి వేదికను ఏర్పాటు చేశారు. ఈ యొక్క ఎయిర్ షోకు ఇప్పటికే ముఖ్యమంత్రి హాజరవుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి హాజరయ్యి ఎయిర్ షో ప్రదర్శనను ఆయన అందరితో చూస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. సో చాలామంది ట్యాంక్ బండ్ వద్దకు చేరుకొని వైమానిక విన్యాసాలను అయితే చాలామంది ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా అరుదుగా ఇటువంటి ఎయిర్ షో నడుస్తూ ఉంటుంది. సో కిరణ్ సంబంధించినటువంటి విమానాల యొక్క అరుదైనటువంటి విన్యాసాలని చాలామంది చూడడానికి వస్తున్నారు. 9 సూర్యకిరణ్ విమానాలు అయితే గాల్లో విన్యాసాలు చేస్తూ చక్కర్లు కొడుతూ అందరినీ అబ్బరపరుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో ముగింపు వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా చేస్తుంది. ఓవైపు రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ, దాంతోపాటు అనేకమైనటువంటి కార్యక్రమాలని డిపార్ట్మెంట్ వైజ్గా సో శాఖల వారీగా తెలంగాణ ప్రజలకు విజయోత్సవాల ద్వారా ప్రజలకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో దానిలో భాగంగానే ఫుడ్ స్టాల్ కావచ్చు ఇతర అన్ని రకాల ఏర్పాట్లు. ఒక్కసారి ఎయిర్ షోకి సంబంధించినటువంటి ఆ యొక్క హడావిడి అయితే మనకు పెద్ద ఎత్తున కనిపిస్తుంది. చాలామంది క్రౌడ్ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఎయిర్ షోకి సంబంధించి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, సో ఎటువంటి ఎయిర్ షోకి రావడం వాళ్ళకి ఏమనిపిస్తున్నటువంటి మాటలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం నిర్ణయించింది
సూర్యకిరణ్ వైమానిక విన్యాసాల కోసం అయితే చాలామంది ట్యాంక్ బండ్పై ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ విన్యాసాలని చూసేందుకు అయితే చాలామంది తరలి వచ్చారు. చూస్తూ ఉన్నాం మనం ట్యాంక్ బండ్పై చాలామంది కూడా ఎయిర్ షోను చూడడానికి వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఆ ఎయిర్ షోను ఇక్కడ నుంచి ప్రదర్శన అయితే కళ్ళ కట్టినట్టుగా వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా అరుదుగా ఇటువంటి ఎయిర్ షోలు నడుస్తూ ఉంటాయి కాబట్టి చాలామంది వచ్చారు, పిల్లలతో పెద్దలతో కలిపి చాలామంది. సో అందులోనూ ఆదివారం కావడంతో చాలామంది వీకెండ్లో ఎయిర్ షోను చూడడానికి అయితే వచ్చినటువంటి పరిస్థితి. పెద్దలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నిజాంపేట్. సో ఏమనిపిస్తుంది, ఎయిర్ షో ఎప్పుడైనా చూసారా, ఇప్పుడే చూస్తున్నారా? ఫస్ట్ టైం చూస్తున్నా. సో ఏమనిపిస్తుంది, నిన్న మొన్న ట్రయల్స్ కూడా నడిచినాయి, ఈరోజు డైరెక్ట్ ప్రదర్శన, క్రౌడ్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటున్నా. బాగుంటుంది అనుకున్నా, ఎంజాయ్ పిల్లలతో పాటు వచ్చి యాక్చువల్గా. ఓకే. సో చాలా తక్కువగా మనం ఎప్పుడు అరుదుగా చూస్తుంటాం, అంటే ఎక్కడ కూడా చూడడం ఇటువంటి ఎయిర్ షోస్. సో రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క ఉత్సవాల్లో భాగంగా ఎయిర్ షోని ఏర్పాటు చేయడం మీకేమనిపిస్తుంది? మన ఇండియా ఎలా ఉన్నది అనేది మనకు తెలుస్తుంది, ఎంత అడ్వాన్స్డ్గా వెళ్తుంది మన ఎయిర్ ఫోర్స్ అన్నది. సో ఒక విజిబిలిటీ వస్తుంది జనాలకు కూడా, ఎలా ముందుకు రెడీగా ఉంది మన ఇండియా అని. సో ఇంకా ఏర్పాట్లు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది, ఈ ట్యాంక్ బండ్ మీద లైటింగ్ కావచ్చు, ఫుడ్ స్టాల్ కావచ్చు, ఏర్పాట్లు అయితే మరి వాటర్ ప్యాకెట్స్ అవన్నీ కూడా ఇస్తున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్, అక్కడ అన్ని స్టాల్స్ ఉన్నాయి మరి. సో ఐ థింక్ ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నట్టున్నాయి. ఈవెన్ ట్రాఫిక్ కూడా కంట్రోల్ చేస్తున్నారు పోలీసు. పార్కింగ్ ప్లేసెస్ ఇచ్చారు సపరేట్గా. సో ఆ పార్కింగ్ ప్లేసెస్లో పెట్టి ఇక్కడికి వచ్చాం నడుచు. సో ఇది చాలా బెటర్గానే ఉంది, అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఎయిర్ షోకి సంబంధించి చాలామంది ఇంట్రెస్ట్గా చూస్తున్నారు, అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసినారని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఒకసారి మనం చూసుకోవచ్చు, హెలికాప్టర్ కూడా రన్ అవుతుంది. స్టార్ట్ అయినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. ఎయిర్ షోకి సంబంధించి చాలామంది వెయిట్ చేస్తున్నారు. బాబా ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇట్లా ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. సో ఏమనిపిస్తుంది హైదరాబాద్లో ఇటువంటి ఎయిర్ షో చూస్తూ ఉంటాయి? మన హైదరాబాద్లోనే ఉంది కదా, దొండిగల్లో ఉంది, అయితే ట్రైనింగ్ సెంటర్ ఉంది కదా. సో వాళ్ళు గవర్నమెంట్కి ఇలా చేస్తున్నారు షో. బట్ ఇట్స్ గుడ్ టు సీ యాక్చువల్లీ. అంటే అవకాశం అందరికీ రాదు కదా, మనకి అవకాశం వస్తుంది, హైదరాబాద్లో అవకాశం వస్తుందంటే గ్రేట్. సో ఏమనిపిస్తుంది ఈ విజయోత్సవాల ఏర్పాట్లు, ఈ ఫుడ్ స్టాల్స్, ఇక్కడ ట్యాంక్ బండ్ మీద రంగురంగుల లైట్లు ఇవన్నీ చూస్తుంటే? ఇంకా లైట్లు కనిపిస్తుంది, ఇంకా నైట్ ఇంకా ఫుడ్ స్టాల్స్ ఏం లేవు, అటువైపు వెళ్తూ ఉంటాయా? ఓకే. కానీ వాటర్ ఫ్రీగా ఇచ్చారు, బాగుంది. ఇంకా ఇప్పుడే వచ్చాం, ఇంకా చూడాలి, ఇంకా చూడలేదు. ఎయిర్ షో का अच्छा है ना? अच्छा है. अभी एयर शो स्टार्ट होगा तो जब देख के बोलेंगे अच्छा है या कैसा है. अभी स्टार्ट नहीं हुआ ना. तो कैसा फीलिंग का है? नहीं, मेरे को तो बहुत ख्वाहिश है देखने का. अभी इसलिए बोल के आया, क्यों बोलो तो वो देखने से एक प्रेरणा मिलती कि अच्छा दिखता एयरवेज के स्काई में ऐसा डाई वहाँ लगाते रहते हो लोग. इट लुक्स वेरी नाइस. సో ఇది చాలా మందికి ఆసక్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది. సో చిన్న చిన్న పిల్లలతో కూడా వాళ్ళు ఎయిర్ షోకి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అంతా కూడా. సో మనకు ఎయిర్ షో స్టార్ట్ అయ్యే ముందు అయితే ఒక మేడం, మీ పేరు? జనని. సో ఎయిర్ షో చూడడానికి వచ్చారా? అవును. ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా, ఇప్పుడు ఫస్ట్ టైం? దీనికి ముందు చెన్నైలో చూశాను. సో అప్పుడు ఎట్లా ఉంది ఎక్స్పెక్టేషన్స్? ఇప్పుడు ఏమైనా పెట్టుకొని వచ్చారా అప్పటికి? అక్కడ చాలా క్రౌడ్ ఉంది, అందుకే అనుకున్నాను ఇక్కడ కూడా అలా ఉంటుందని. కానీ కంఫర్టబుల్గా వచ్చాము, ఇంకా ఎక్కువ క్రౌడ్ లేదు. సో అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? చెన్నైలో ఎట్లా ఉండే ఎయిర్ షో, ఇక్కడ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నాను? అంటే అక్కడ వి ఎంజాయ్డ్ ఎట్ దట్ టైమ్. సారీ, నాకు తెలుగు కొంచెం తక్కువ వస్తుంది. ఇక్కడ కూడా అలా మంచిగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీ బాబువా? అవును. సో ఏంటి వీకెండ్ కలిసి వచ్చింది అనుకోవాలా ఎయిర్ షోకి? ఇక్కడ సారీ, వీకెండ్ కలిసి వచ్చింది అనుకోవచ్చా? అంటే కలిసి వీకెండ్ అబ్బాయికి చూపించడానికి. సో నార్మల్గా స్కూల్ డేస్లో అయితే బాబుని తీసుకురాలి, ఇప్పుడు కష్టం అవుతుంది. వీకెండ్ అయితే ఈజీ అయింది. సో ఏర్పాటు ఎట్లా అనిపిస్తున్నాయి? ట్యాంక్ బండ్ పై ఫ్రీ ఆఫ్ వాటర్ ఇస్తున్నారట. సో ఇక్కడ ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? ఏర్పాట్స్ మీన్స్ అరేంజ్మెంట్ అంటే కొంచెమే చూసినాము, బాగుంది. అంటే వాటర్ పాయింట్స్ చూసినాను ఒక స్పాట్లో వస్తున్న దారిలో. ఫుల్ రౌండ్ వెళ్ళలేదు, ఇక్కడే వస్తున్నప్పుడు. ట్రాఫిక్ ఏమైనా ఇబ్బంది ఉందా? ట్రాఫిక్ కొంచెం స్లో అనిపించింది, కానీ ఇలాంటి ఈవెంట్కి చాలా మంచిది. అంటే మామూలుగా ఇంత ఎక్కువ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసినాము. వీ థాట్ మేబీ విల్ హ్యావ్ టు వాక్ 1 kilometer అట్లా, కానీ అలా ఏం లేదు. ఇక్కడ వరకు వీ వర్ ఏబుల్ టు కమ్ కంఫర్టబుల్లీ.
థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద చాలామంది వస్తున్నారు, కంఫర్టబుల్గా ఉంది, ఎటువంటి ట్రాఫిక్ లేదు, ఫ్రీ ఆఫ్ వాటర్ ఇస్తున్నారు, ఏర్పాట్ల విషయంలో కూడా చాలా బాగుంది. చాలా ఆసక్తిగా ఈ ఎయిర్ షోను మేము ఆసక్తిగా చూడడానికైతే వచ్చామంటూ చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇది సంవత్సరానికి సంబంధించి ఏడాది పాటు చేసినటువంటి విజయోత్సవాల్లో భాగంగా ఎయిర్ షోను ఏర్పాటు చేయడము, ముగింపులో సభలో భాగంగా ముగింపు విజయోత్సవాల భాగంగా. సో వీళ్ళందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఎయిర్ షోకి సంబంధించి చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చని చెప్తా ఉన్నారు. బట్ ఎయిర్ షో మాత్రం అద్భుతంగా ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే కొన్ని హెలికాప్టర్స్ కూడా వస్తూ ఉన్నాయి, కొన్ని విమానాలు కూడా ఇక విన్యాసాలకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం తొలి వెలుగు, ట్యాంక్బండ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.